కానీ టెక్స్మో మోటార్లు కానీ దాంట్లో ఒక సైడ్ బీడ్ థ్రెడ్లు ఉంటాయి, ఒక సైడ్ స్టీల్ థ్రెడ్లు వస్తాయి అనమాట. ఇదైతే కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే రెండు దాంట్లకు కానీ స్టీల్ థ్రెడ్లు వేసినారనమాట. అది ఏమవుతుందంటే స్టీల్ అనేది కరసకపోతుంది అనమాట. మనం దీన్ని ఎంత ఉన్నా కానీ ఈజీగా ఒప్పుకోవాలన్నమాట. ఎక్కువ మనం బలాత్కారం చేయడం, శుద్ధితో కొట్టడం అలా చేస్తే ఇది కరసకపోతాయి అనమాట. దీనివల్ల ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇది పూర్తి జామ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కోసేయబడుతుంది. ఇది ఓపెన్ చేయడానికి అయితే వీలు కాలేదు. చూసారు కదా ఎట్లా అయిపోయింది. అయితే మొత్తం డైల్ అనేది మొత్తం చెడిపోయినాయి అనమాట. ఇది ఆ చెడిపోవడం వల్ల పట్టుకుంది. చూసారు కదా ఇక్కడ కానొస్తుందా మీకు, స్ట్రక్ అయినది డైలు. అవి సిఆర్ఐ టెక్స్మో అయితే దానికి ఈ బాడీకి వచ్చేసి బీడ్ వస్తాయి, ఆ హౌజింగ్ లాగా స్టీల్ వస్తాయి అనమాట. అదేమవుతుందంటే బీడు స్టీల్ బెరుగా ఉండవు అనమాట. మనం కొద్దిగా ట్యాప్ చేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది స్టీల్ టు స్టీల్ కాబట్టి మనకి అంత గ్యాప్ లేకోకుండా కరసకపోయింది. ఇది దానివల్ల ఇంత ట్రబుల్ చేసింది అనమాట మోటార్. ఇది చూసారు కదా మొత్తం డైల్ డ్యామేజ్ అయిపోయినాయి. మనమైతే కటింగ్ చేసి దీనిలోనే మనమైతే రెడీ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది కాస్ట్లీ ఉంటుంది, మోటారు 40,000 వరకు ఉంటుంది. మనమైతే దీన్ని ట్రై చేద్దాం, ఆల్మోస్ట్ రెడీ చేయడానికి. దీనిని మనం బాడీని క్లీన్ చేసి చూద్దాం. చూసారు కదా ఇది మొత్తం వైండింగ్ అయితే కాలిపోయింది. ఇది మొత్తం ఆలోకే ఉంది, ఓన్లీ వైండింగ్ కోసమే ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్లో ఇట్లా అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట డైలు. చూసారు కదా మొత్తం డై డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని కానీ క్లీన్ చేయాలా, ఆ కుండలు కానీ వెల్డింగ్ చేసి మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట డైలు. ఇది వచ్చేసి థ్రెడ్ గేజ్ అనమాట. దీంట్లో మనం ఏ డై వేయాలన్నా కానీ దీని నంబర్స్ ఉంటాయి, డై నంబర్స్. ఇప్పుడు మనం దీన్ని చూపిస్తాం చూడండి. ఇది వచ్చేసి 2వ నెంబర్ డై అనమాట, 2.0. ఇది ఎంఎం డై, ఇంచెస్ డై కాదు, ఎంఎం డై అనమాట. ఇది చూసారు కదా కరెక్ట్ ఎట్లా కూర్చుంటాయి దీంట్లో థ్రెడ్లలోకి. ఇది వచ్చేసి నంబర్ 2 డై అనమాట, 2.0. చూసారు కదా ఇది. ఇప్పుడు ఈ డై అనేది మనం మిషన్లో సెట్ చేసి దీనికి డై వేయాలన్నమాట. చూడండి ఇది 2.0. ఇది వచ్చేసి మన మిషన్లో ఉంటుంది డై గేజ్ అనమాట. దీన్ని ఈ గేజ్లో మనం చూడండి, ఇక్కడ చూడండి 2 నెంబర్, ఇక్కడ 30, 127, 50, 100 ఇవన్నీ వీల్స్ అనమాట. ఇవన్నీ మనం సెట్టింగ్ చేస్తే మిషన్లో దీని సరిగా మనకి డైలు పడతాయి అన్నమాట. చూసారు కదా ఈ మొత్తం వీల్స్, ఈ వీల్ అన్నీ మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసి మనం డైలు అనమాట. చూసారు కదా మనమైతే వీల్ చేంజ్ చేసేసినాం. ఇప్పుడు డై వేయడం కానీ స్టార్ట్ చేసినాం అనమాట. చూడండి ఇవైతే కొత్త డై వేసేది ఏమి ఉండదు అనమాట. మనం ఉన్న పాత డైలో